బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి 3 రోజుల పాటు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏపీలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు వైజాగ్ నుంచి మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఏపీలో అంటే ఎన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు? ముఖ్యంగా ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు? ఎటువంటి సూచనలు చేస్తున్నారు? రాగల 5 రోజుల పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. పగటిపూట ఉక్కపోత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మాత్రం సాయంత్రం వేళలో చూసుకున్నట్లయితే గనక భారీగా అయితే వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే గనక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల కూడా దాదాపుగా 80 నుంచి 125 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది చాలా చోట్ల కూడా నమోదైంది. ఇదే పరిస్థితి రాగల 5 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే మన మే మొదటి వారం నుంచి చూసుకున్నట్లయితే కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపుగా 43కు పైగా నమోదైనాయి. అయినప్పటికీ కూడా గత 15 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడొక చోట అయితే వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. అది టెంపరేచర్లు సైతం కూడా గణనీయంగా తగ్గుకుంటూ వచ్చాయి. అయితే ఇటీవల ఏర్పడిన వాయుగుండ ప్రభావం అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు ఈ అల్పపీడనం అలాగే వాయుగుండం అంతేకాకుండా ఉపరితల ఆవర్త ధోని ప్రభావంతో సముద్రం సైతం కూడా భారీగా కోతకు గురైన పరిస్థితి చూసుకోవచ్చు. తీరం వెంబడి కూడా బలమైన అలలు అలాగే సముద్రం సైతం కూడా చాలా రఫ్గా మారింది. అలలు సైతం కూడా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా చూసుకోవచ్చు సముద్రం కూడా మొత్తం కోతకు గురైన పరిస్థితిని ఇక్కడ చూసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక రాగల 5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఇటు దక్షిణ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. జార్జ్, సముద్రం కూడా అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులకు అలాగే లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? లోతట్టు ప్రాంత ప్రజలు అలాగే తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు గోదావరి నది అలాగే వంశధార నాగావళి ప్రాంతాల్లో వరద ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలకు సైతం కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు లోతట్టు ప్రాంత ప్రజలు కానీ నదీ పరివాహక ప్రాంత ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో సైతం కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రాగల 3 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక విజయనగరం జిల్లా గుర్లాలో 87 సెంటీమీటర్లు అలాగే వేపాడులో 79 సెంటీమీటర్లు అలాగే విశాఖలో సైతం కూడా 120 మిల్లీమీటర్లు చూసుకున్నట్లయితే మిల్లీమీటర్లు ఈ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఇదే పరిస్థితి రాగల 5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తూ
ఉంది. అయితే ఇటీవల ఏర్పడిన ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అది బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో చూసుకోవచ్చు సముద్రం అంతా కూడా చాలా రఫ్ గా మారింది. సముద్రం సైతం కూడా కోతకు గురవుతుంది. కాబట్టి రాగల 3 రోజుల పాటు సైతం కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు అలాగే తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.